హలో మేడం, సాధారణంగా చాలా ఇళ్లలో చూస్తాను. అంటే కింద ప్లేస్ లేదని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్లలో పూజ గదులు పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చా? పెట్టకూడదమ్మా. పెట్టకూడదు. చాలా మందికి ఇది ఈ విషయం గురించి అవగాహన అనేటువంటి చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లం డ్యూప్లెక్స్ హౌస్ల్లో, విల్లాలలో వీటిల్లో చాలా ఎక్కువగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, పూజ గది అని గదిగా మనం లేదా ఒక స్థానం మనం కేటాయించినప్పుడు అది మన కన్వీనియంట్ ప్రకారంగా మనము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 2 or 3 floors ఇల్లు వాడుకుంటున్నాము. అప్పుడు మనకి కన్వీనియంట్ గా లేదు, నేను సెకండ్ ఫ్లోర్ లోనో ఫస్ట్ ఫ్లోర్ లోనో నా బెడ్రూమ్ ఉంది కాబట్టి నాకు అక్కడ నుంచి యాక్సెస్ బాగుంటుంది, చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ గా దేవుడి గదిలోకి వెళ్ళిపోవచ్చు అనుకునే ఉద్దేశంతో చాలా మంది పైన పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కిందన హాల్ చిన్నగా అయిపోతుంది, లేదంటే కిందన ఫ్యామిలీ రూమ్ చిన్నగా అయిపోతుంది. ఇలా రకరకాల రీజన్స్ తో మనం దేవుడి గది తీసి చక్కగా మనం ఎక్కువగా టైం పైన మనం గడుపుతాం కాబట్టి అక్కడ పెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఏదేమైనప్పటికీను మనం ఏ ఫ్లోర్ లో ఉంటున్నామో అంటే స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుందో ఆ ఫ్లోర్ లోనే మనకి పూజ గది ఇంకా దేవుడి గది అనేటువంటిది ఏదైతే మనం స్థానాన్ని కల్పించామో అది అక్కడే ఉండాలి. అంటే జనరల్ గా ఇక్కడ యూజ్ చేస్తున్నామో ఆ ప్లేస్ నుంచి చాలా మంది ఏం చేస్తారు, గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉంటారు. అప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ లోనే పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఇంకో 3 అంతస్తులు ఉన్నా కూడా 3వ అంతస్తు మీద పెట్టుకోకూడదు. మీరు ఒకవేళ కింద అద్దెకి ఇచ్చేసారు, మొత్తము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారు అని అంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే మీరు పూజ గది, వంట గది అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. అది కారణం ఏంటి ముఖ్యంగా అంటే, దానికి గల ఇప్పుడు మనం పూజలు, యజ్ఞాలు, హోమాలు, మంత్రాలు ఏదైనా మనం మామూలుగా అనుష్ఠానం ఇవన్నీ రకరకాలు చేసుకుంటూ ఉంటాం పూజ గది అన్నాక. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకునేది ఏంటి, అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తుంది కానీ పై నుంచి కిందకి రాదు. ఇప్పుడు హోమం చేసాము, హోమం పొగ కింద నుంచి పైకి వెళ్తుంది, పై నుంచి కిందకి రాదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం అదే. ఆఖరికతి మంత్రశక్తి అయినా సరే ఏదైనా సరే కింద నుంచి ఆ వైబ్రేషన్స్ అనేవి పైకి వెళ్తాయి తప్ప పై నుంచి కిందకి రాదు. కాబట్టి ఇక్కడ మనం ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి ఏంటంటే, మీరు ఏదైతే ఎనర్జైజ్ చేస్తున్నారో అక్కడ మీ మంత్రాలతో లేదంటే మీ పూజ విధానాలతో ఆ ఎనర్జీ మొత్తం ఇంటిలోకి బారాలి అని అన్నప్పుడు మీరు కింద ఉండాలి. మీ ఆ కింద నుంచి అది పైకి వెళ్ళాలి కానీ పైనుంచి కిందకి రాదు. పైన పెట్టినప్పుడు మీకు ఎనర్జీ లెవెల్స్ లో ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది, ఎనర్జీస్ మంచిగా ఉండవు. అప్పుడు చాలా బాగా చెప్పారు మేడం, చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.